అందరూ కూడా మ్యూట్లో పెట్టండి ఎవ్రీవన్. ఓకే గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఓకే ఓకే రైట్. సి గైస్, మనకి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ సెషన్ మనకి ఇది కంప్లీట్గా ఓకే. సో మనకి లాస్ట్ ఒక సెషన్ కండక్ట్ చేశాను, Q&A సెషన్. అందులో మీకు ఎలిజిబిలిటీ చెకింగ్ అన్నీ కూడా మొత్తం సో మనకి జనరల్గా ఓవరాల్గా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ రోజు నుంచే మనకి క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. ఓకేనా? సో కాబట్టి సో నా స్క్రీన్ అందరికీ షేర్ అయిందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నేను ఒక వైట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఎవరికైనా కనపడిపోతే మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి. సో నేను స్క్రీన్ అయితే షేర్ చేశాను. ఓకే రైట్, ఒక్క నిమిషం అండి. సి గైస్, మనకి ఈ రోజు నుంచి మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం బేసిక్గా. అంటే జనరల్గా ఎస్ఏపి అంటే ఏంటి అన్న దగ్గర నుంచే మన ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. సో కాబట్టి సో మనకి సెషన్స్ అనేవి ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఇది మనకి ఫస్ట్ క్లాస్ అండి. ఇక్కడ నుంచి ఫస్ట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? అందరినీ దృష్టిలో పెట్టుకొని ఓకే, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా. ఓకేనా? సో ఇది డే 1 కాబట్టి. సో మీలో ఎంతమందికి ఎస్ఏపి అంటే ఐడియా ఉందండి? ఎవరు చెప్తారు? సో మీలో ఎంతమందికి ఎస్ఏపి గురించి ఐడియా ఉంది? ఓకే, సో ఎస్ఏపి గురించి ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి మనకి. సో వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే ఏం చెప్తారు బేసిక్గా? ఎవరు చెప్తారు? ఓకే ఓకే రైట్. సి గైస్, మనకి ఈరోజు ఆల్మోస్ట్ 21 పీపుల్ అటెండ్ అయ్యారు ఫస్ట్ సెషన్కి. ఓకే, వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి సో ఎస్ఏపి అనేది ఓకే, సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే ఓకే రైట్. సో చెప్పిన తర్వాత అందరూ మ్యూట్లోకి వెళ్ళండి, కొంచెం సౌండ్ వస్తుంది. సో మనకి ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఎస్ అంటే మనకి సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్స్ అని, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారనమాట. సో వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని అంటారు ఎస్ఏపి అంటే. సో మరి జనరల్గా మనకి సో ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే గూడ్స్ అంటే కంపెనీ అన్న తర్వాత గూడ్స్ని అమ్మటము, పర్చేస్ చేయటము, సేల్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఈ కంప్లీట్గా ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, అలాగే ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ అని కూడా, బిజినెస్ డేటాబేస్ అని కూడా, డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ సిస్టమ్స్ అంటే సో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ కూడా సిస్టమ్స్ అంటాం మనం. డివైస్, ఎనీ డివైస్. ఓకే, అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని. సో ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారనమాట. సో వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్.
సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, పీసీఆర్ ఎనీ డివైస్ అంటారు. అప్లికేషన్స్ అంటే మనకి ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అంటాం. అలాగే ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అంటారు. ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో అండ్ క్యాప్చర్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఎలా మనం ఇన్పుట్స్ని క్యాప్చర్ చేస్తాం సిస్టమ్ అంటే సిస్టమ్ ద్వారా క్యాప్చర్ చేస్తాం. సో అలాగే మనకి దీని ద్వారా మనం ఏంటంటే ల్యాప్టాప్ ద్వారా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం సిస్టమ్కి. ఆ తర్వాత అది సాఫ్ట్వేర్ ద్వారా మనకి సో డేటా అనేది ప్రాసెసింగ్ చేస్తున్నాం అనమాట. సో సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్. ఎందుకంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం. ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఏంటి? డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. సో డేటాబేస్లో జనరల్గా డేటా అనేది స్టోర్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. సో అలాగే మనకి ఈ సాఫ్ట్వేర్ మనం చూసుకున్నట్లయితే 1970s ఈ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేశారనమాట. ఈ సాఫ్ట్వేర్ని 1970s స్టార్ట్ చేశారు ఈ సాఫ్ట్వేర్ని. ఆ టైంలో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఒక పేరు ఉండేదన్నమాట, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని చెప్పి దీనికి ఒక సాఫ్ట్వేర్కి ఒక పేరు పెట్టారు. బట్ ఆ పేరుని తీసేశారనమాట, అబ్రివేషన్ తీసేసి మనకి ఈ ఎస్ఏపి అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ని ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే దగ్గర ఈ సాఫ్ట్వేర్కి 4 లక్షల పైన కస్టమర్స్ ఉన్నారు. అంటే ఈ 4 లక్షల పైన కస్టమర్స్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ సాఫ్ట్వేర్ మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే 180+ కంట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఎన్ని కంట్రీస్ అండి? 180 కంట్రీస్, 180+ కంట్రీస్. అలాగే ఈ సాఫ్ట్వేర్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారని దగ్గర చూసుకుంటే 4 లక్షల పైన కస్టమర్స్ ఎస్ఏపి సాఫ్ట్వేర్కి ఉండటం జరిగిందనమాట. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి డిజైన్ చేశారనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇనీషియల్ స్టేజ్లో దీని అబ్రివేషన్ కూడా వేరే ఉండేది. తర్వాత దీన్ని మెల్లగా మార్చడం చేశారు. సో ఇప్పుడు దీనికి పేరు ఏంటంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్లో మనకి చూసుకున్నట్లయితే సో 4 లక్షల పైన కస్టమర్స్ ఉన్నారన్నాం. సో ఈ సాఫ్ట్వేర్ 1970s 5 ఎంప్లాయీస్ కలిసి ఐబీఎం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ ఎస్ఏపి మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉన్నాయన్నమాట. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 90% అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా టాప్ మోస్ట్ బిగ్ కంపెనీస్ అంటారు. సో ఇది యూఎస్ఏ లిస్టెడ్ కంపెనీస్ అనమాట. సో 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. జనరల్గా ఏంటంటే అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఒక 5 years బ్యాక్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలంటే చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేశాయి. అంటే చిన్న కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే కావు. ఓకే, ఆ తర్వాత లేటర్ ఏం చేశారంటే ఇది ఎస్ఏపి సాఫ్ట్వేర్ చిన్న కంపెనీస్ కూడా బిజినెస్ వన్ అని చెప్పి సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని డిజైన్ చేసింది. చిన్న కంపెనీస్ కూడా ఈ సాఫ్ట్వేర్ నవ్వు వచ్చేసింది అనమాట మార్కెట్లోకి. సో మనం చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ మనకి దగ్గర 500 కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని మనం చూసుకున్నట్లయితే యూజ్ చేస్తున్నాయి అనమాట. సో ఇది ఎస్ఏపిలో మనకి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ని 1970s ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ని 5 ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి స్టార్ట్ చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మనకి ఇది అని చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఎస్ఏపి ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకి
ఈ సాఫ్ట్వేర్ గురించి ఒక ఐడియా వచ్చింది మీ అందరికీ కూడా. ఈ సాఫ్ట్వేర్లో మొత్తం 3 సర్వర్స్, ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఆ సర్వర్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనం చూసినట్లయితే 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అనమాట. సో ఆ 3 సర్వర్స్ అప్లికేషన్ సర్వర్, ప్రజెంటేషన్ సర్వర్, సో డేటాబేస్ సర్వర్. ఓకే. సో ఈ 3 సాఫ్ట్వేర్ అంటే ఈ 3 సర్వర్స్ అనేవి ఈ బేస్ మీద ఈ సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది వర్క్ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా. ఓకేనా, అందరికీ అర్థమవుతుందని మాట్లాడేది. ఓకే. సో గైస్, ఇది మనకి సాఫ్ట్వేర్ గురించి ఒక ఐడియా. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. This software was established in 1970s. Okay, so this software was started by 5 IBM employees, ex-employees అనమాట. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అలాగే ఈ సాఫ్ట్వేర్ అనేది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అనమాట. అప్లికేషన్ సర్వర్, ప్రజెంటేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అంటారు. దీన్నే మనం R3 అంటారు అనమాట. R/3. R అంటే ఏంటంటే రియల్ టైం అని, 3 అంటే మనకి 3 సర్వర్స్ అంటారు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనేది 3 సర్వర్స్ బేస్ మీద మనకి పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి మనకి ఓవరాల్గా ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఒక ఐడియా మీకు. ఓకే. సో ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మీకు ఒక ఐడియా. సో ఇది దీంట్లో మొత్తం 3 సర్వర్స్ ఉంటాయని చెప్పాం. ఈ 3 సర్వర్స్ బేస్ మీద ఇది పనిచేస్తుంది అనమాట. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటారు అనమాట బేసిక్గా. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటారు. సో అండ్ వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే, ప్రపంచంలో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అంటే మనీతో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో రికార్డ్ చేస్తూ ఉంటారు కదా. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనకి ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పి ఒక సర్వే ద్వారా తెలిసిందనమాట. వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అందులో 75% ట్రాన్సాక్షన్స్ మనకి ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయని మనకి తెలిసిందనమాట. సో కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే, సో ఇది మనకి ఒక ఐడియా ఎస్ఏపి గురించి. అందరికీ అర్థమైందా ఎస్ఏపి గురించి? అర్థమవుతుందని మాట్లాడేది అందరికీ కూడా? ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ దాకా ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే, రైట్. సో ఫస్ట్ క్లాస్ కదా, ఎందుకంటే మనం ఆన్లైన్ నుంచి లాగిన్ అయ్యారు అందరూ కూడా. సో ఒక ఐడియా మీకు ఎలా ఉంటుంది ఆన్లైన్ సెషన్స్ అనేవి ఫస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వాలి కాబట్టి మనం స్లోగానే వెళ్దాం, కంగారు ఏం లేదు. సో మనం కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ కూడా ముందు డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ డెమో కాబట్టి మీకు ముందు టచ్ బేస్లో తీసుకురావాలి. ఈ సిస్టమ్ మీకు ఆన్లైన్ ద్వారా అలవాటు లేదు, చాలామందికి అలవాటు చేయాలి కాబట్టి సో బేసిక్ టాపిక్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ముందే డిస్కస్ చేస్తే సగం ఇబ్బంది పడతారని చెప్పి సో బేసిక్ టాపిక్స్ నుంచి మనం వెళ్దాం, అన్నీ కూడా ఫ్రెష్గా కొంచెం స్టాండర్డ్ని పెంచుకుంటూ వెళ్దాం. ఓకేనా. సో ఎస్ఏపి అంటే మనకి సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్ అండి. ఈఆర్పి వరల్డ్లోనే గ్లోబల్ లీడర్. అంటే మార్కెట్లో ఎస్ఏపి లాంటి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి, రోజుకో సాఫ్ట్వేర్ పుట్టుకొచ్చేస్తుంది మార్కెట్లో. సో లైక్ ఆరికిల్ అనేది ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా. సో అలాగే పీపుల్సాఫ్ట్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, గ్రూప్స్ అని, ఇపికర్ అని, టాలీ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, కానీ వాటిల్లో కంటే కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎందుకు పిక్ చేసుకుంటున్నాయి అనేది మనం చూసుకుంటే అది రీజన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం మెల్లగా. ఓకే, సో ఎందుకు పిక్ చేసుకుంటున్నాయి అనేది మనం చూసుకుంటే ఇక్కడ వరల్డ్ వైడ్ 105,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ సాఫ్ట్వేర్కి మార్కెట్లో. అండ్ మార్కెట్లో మనకి మొన్న కరోనా మూమెంట్లో పెద్ద గూగుల్ లాంటి సంస్థలే ఎత్తేసినాయి, ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసి పడేశారు, చాలామంది టెర్మినేట్ చేశారు జాబ్స్లో నుంచి. గూగుల్ లాంటి పెద్ద కంపెనీసే. కానీ ఎస్ఏపిలో దగ్గర 3,000 మంది తీసేయడం జరిగింది, మ్యాక్సిమం 3,000 అంతే, అంతకుమించి ఎక్కువ తీయలా. అదే గూగుల్ ఇలాంటి పెద్ద కంపెనీస్ 10,000 20,000 మంది ఎంప్లాయీస్ని కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి.
ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఏపి అనేది ప్రజెంట్ మార్కెట్లో రెవెన్యూ చాలా బాగా జనరేట్ అవుతుంది. లాభాల్లోనే ఉంది ఎస్ఏపి ప్రజెంట్ మార్కెట్ అనేది. కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో కంపెనీస్ కొన్ని ఉంటాయి, అవి నష్టాల్లో ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ని పిక్ చేసుకుంటే మనకు ఉపయోగం ఉండదు, కెరియర్ కూడా. ఎందుకంటే అది ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఓకే, దాన్ని కొనుక్కొని వేరే వాళ్ళు డెవలప్ చేసుకొని మళ్ళీ పేరు మార్చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం నేర్చుకున్నదంతా వృధా అయిపోతూ ఉంటుంది. అందుకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడుది కాదు, భీష్మ పితామహుడిలాగా ఎప్పుడో 1970s నుంచే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసింది మార్కెట్లో. ఇంకా మార్కెట్లో గ్లోబల్ లీడర్ పొజిషన్ అంటే ఒకటో రెండో మూడో స్థానంలో, నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో ఉంటే ఏముందిలే ఈ సాఫ్ట్వేర్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనుకుంటాం. కానీ ఈ సాఫ్ట్వేర్ మీరు చూసుకుంటే మనకి నెంబర్ 1 ప్లేస్లో ఆక్యుపై చేస్తుంది మార్కెట్లో. ఓకే, ఇంకా ఈ సాఫ్ట్వేర్లో కాకపోతే ఇంక ఏ సాఫ్ట్వేర్లో ఉంటుంది? ఇప్పుడు డేటాబేస్ అన్న తర్వాత, బిజినెస్ అన్న తర్వాత డేటాబేస్ కావాలి స్టోర్ చేసుకోవడానికి. మరి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేరే కదా. ఎస్ఏపి అనేది రిపోర్ట్స్ పుల్ చేయాలి కదా. రిపోర్ట్స్ రేపొద్దున టాప్ మేనేజ్మెంట్ కావాలి. అన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. కంపెనీ కోడ్స్, అన్ని కంపెనీ కోడ్స్కి డేటా రావాలంటే మరి ఎస్ఏపి అనేది మార్కెట్లో మరి నెంబర్ 1 ప్లేస్లో ఆకిపోయింది. ఇంకా ఆపర్చునిటీస్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, వస్తాయి. మనం గట్టిగా కూర్చొని జాబ్స్ కోసం ట్రై చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా. సో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా నష్టమేమీ లేదు మనకి. ఎందుకంటే మనం ఒకవేళ సాఫ్ట్వేర్లో జాబ్ రాలేదనుకోండి, సో P2P ఎండ్ యూజర్ కన్నా వెళ్ళిపోవచ్చు. మనం ఈ కోర్స్ నేర్చుకొని ఎండ్ యూజర్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఎస్ఏపి ఎంఎంఏ జాబ్స్ లేకుండా ఉండవు. అబ్రాడ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని మనం చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ వరల్డ్ ఆఫ్ జర్మనీ సంబంధించిన సాఫ్ట్వేర్ అండి. కాబట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అన్నీ కూడా జర్మన్ కంట్రీస్ నుంచే ఉంటాయి. అంటే ఏంటి? సో జర్మనీ అంటే మనకి యూకే సైడు, జర్మన్ కంట్రీస్లో పోలాండ్ అని, ఇలాంటి హంగేరియా అని, ఇలాంటి కంట్రీస్ అన్ని జర్మన్ సైడ్ ఉంటాయి. ఇలాంటి కంట్రీస్లో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నారు మార్కెట్లో. ఓకేనా. సో అలాగే మరి యూఎస్ఏ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్, యూఎస్ఏ, కెనడా, అలాగే గల్ఫ్ కంట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాయి. సో మనకి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ సో ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి, ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి ఆయిల్ బేస్డ్. అలాంటి కంపెనీస్కి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట, మస్ట్ అనమాట. కాబట్టి మీరు రేపొద్దున అబ్రాడ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే సో ఇక్కడి నుంచే మీరు అప్లై చేసుకొని లింక్డ్ఇన్ ద్వారా గల్ఫ్ కంట్రీస్లో జాబ్స్కి వెళ్తే సో మీకు ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు, 5 లక్షల వరకు లోపు ఉంటాయి మీకు ప్యాకేజెస్ నెలకు వచ్చేటప్పటికి. ఓకే, సో లేదు అనుకుంటే మనం కెనడా ప్లాన్ లేకపోతే సో మనకి యూఎస్ఏ ప్లాన్ చేసుకుంటే స్టడీ వీసా మీద వెళ్ళి ఓకే అక్కడ జాబ్ సెర్చింగ్ చేసుకున్నా సరే మీకు సరిపోతుంది అనమాట. కాబట్టి ఎస్ఏపి ఎంఎం మోడ్యూల్ చాలా మంచి మోడ్యూల్. అండ్ ఫ్లో మనకి స్టార్ట్ అయ్యేది ఎంఎం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా మనకి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, ఇండియాలో కూడా ఉంటాయి. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా గ్రాప్ చేసే విధానం బట్టి ఉంటుంది. జాబ్ ఎలా కొట్టాలి అనే దాని మీద ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట. జాబ్ మనం అప్లై చేసుకోవడానికి కూడా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మనం ట్రై చేస్తే వస్తుంది. ఇది ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో 1970sలోనే స్టార్ట్ అయింది, జర్మనీలో ఉంది సాఫ్ట్వేర్. ఓకే, ఎక్కువ జర్మనీలో నుంచే కనిపెట్టారు ఈ సాఫ్ట్వేర్ని. ఇది 1,05,000 మంది వరల్డ్ వైడ్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఈ సాఫ్ట్వేరు. ఓకే, అలాగే మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఫైనాన్స్ని, అలాగే సప్లై చైన్, పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ సర్వీస్ అన్నిటికీ కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది బిజినెస్ సంబంధించిన ఆపరేషన్స్ కోసం ఈ సాఫ్ట్వేర్ని కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ నవేడేస్. మరి ఈ సాఫ్ట్వేర్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ క్లయింట్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్కి పెద్ద పెద్ద కంపెనీస్ గ్లోబల్ క్లయింట్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్ట్లే, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, BMW, అడిడాస్ ఇలాంటి పెద్ద పెద్ద సో ఏమైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే మనకి చూసుకున్నట్లయితే కీ హైలైట్స్ ఆఫ్ ఎస్ఏపి గ్లోబల్ రీచ్. సో ఈ సాఫ్ట్వేర్ మనం చూసుకున్నట్లయితే జర్మనీలో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది 1970sలో ఈ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేశారు. దగ్గరగా 190+ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఓకే, మార్కెట్లో. ఓకే, అలాగే దగ్గర 5,000 మంది ఎంప్లాయీస్, 1,05,000 మంది ఎంప్లాయీస్, కస్టమర్స్ 4 lakhs, 30+ ఇండస్ట్రీస్. అంటే మన ఇండస్ట్రీ అంటే మీకు తెలిసిందే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, రీటైల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్స్, R&D ఇలా నెంబర్ ఆఫ్ మార్కెట్లో ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో హెల్త్ కేర్ ఇలా నెంబర్ ఆఫ్ ఆ ఇండస్ట్రీస్కి సాఫ్ట్వేర్ 30+ ఇండస్ట్రీస్కి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనమాట.
సో అలాగే ఇది గ్లోబల్ రీచ్ చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ క్లౌడ్ మార్కెట్లో క్లౌడ్ కూడా వచ్చేస్తుంది. క్లౌడ్ ద్వారా మనకి ఈ సాఫ్ట్వేర్కి రెవెన్యూ అనేది మార్కెట్లో జనరేట్ అవుతూ ఉంది. ఓకే, సో మనకి ఇది ఓవరాల్గా ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మీకు ఒక ఐడియా. ఓకే, సో 90% ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయంటే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ మార్కెట్లో ఎలా ఉంది అనేది అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో అలాగే మనకి ఇప్పుడు వరకు మనం ఎస్ఏపికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఈ సాఫ్ట్వేర్ గురించి ఒక ఐడియా అనేది మనం ఇచ్చాము. ఓకే, సో మరి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి అంటాం మనం. సో ఈఆర్పి అంటే ఏంటి ఎవరు చెప్తారు జనరల్గా? వాట్ ఈస్ ఈఆర్పి? సో ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అన్నర్థం. సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయి. ఓకే, సో మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ రోజుకి ఒక ఈఆర్పి మార్కెట్లో పుట్టుకొచ్చేస్తూ ఉన్నాయి. సో అందులో కొన్ని ఈఆర్పీస్ ఆరికిల్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఇక్కడ లిస్ట్ చూపిస్తాను మీకు. సో ఇవి ఈఆర్పీస్ అనమాట. సో మార్కెట్లో మనకి ఆరికిల్ అని, మైక్రోసాఫ్ట్ అని, ఇపికర్ అని, క్యూఏడి అని, సేజ్ అని, ఆడో ఈఆర్పి, టాలీ, వర్క్డే, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఈఆర్పీస్ వచ్చేస్తున్నాయి. చిన్న సైజ్ బిజినెస్ నుంచి స్మాల్ సైజ్ బిజినెస్ నుంచి బిగ్ సైజ్ బిజినెస్ వరకు ఈఆర్పీస్ అనేది మార్కెట్లో వచ్చేస్తున్నాయి. ఓకేనా? సో మరి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్ని ఈఆర్పీస్ ఉన్నాయి కదా మార్కెట్లో. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్నే కంపెనీస్ ఎందుకు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ గ్లోబల్ లీడర్ అవడానికి రీజన్ ఏంటి? ఎవరు చెప్తారు? మిగతా సాఫ్ట్వేర్లో ఉన్నదేంటి, ఈ సాఫ్ట్వేర్లో లేనిదేంటి? Because the storage capacity is more and the security is also more compared to other Oracle or other DBS. ఒరాకిల్ చాలా మంచి డేటాబేస్ అండి. ఒరాకిల్ ఎస్ఏపి కన్నా మంచి డేటాబేస్ అంతకుముందు. ఓకే, అయినప్పటికీ కూడా ఎస్ఏపి ఒరాకిల్ని క్రాస్ చేసింది. సో కొన్నిసార్లు ఒరాకిల్ కూడా ఎస్ఏపిని క్రాస్ చేసింది బిజినెస్లో. ఓకే, సో ఒరాకిల్ కూడా మంచి సాఫ్ట్వేరే, కానీ ఒరాకిల్ కంటే ఎస్ఏపి బెస్ట్ అయింది ఇప్పుడు ఫేమస్. ఓకే, మెయిన్ రీజన్ ఏంటి అంటే సో వై ఎస్ఏపి అనేది మనం చూసుకుంటే బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాజ్ ఆఫ్ రిలయబిలిటీ, బికాజ్ ఆఫ్ ట్రస్ట్ వర్తి, బికాజ్ ఆఫ్ మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, అండ్ సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇది ఇవ్వగలదు అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలదు. వాట్ ఈజ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్? వాట్ ఈజ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్? According to the industry requirement, it will be the కరెక్ట్. cutting and everything. సో అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్, బిజినెస్ ప్రకారం ఎస్ఏపి ఉండాలా, ఎస్ఏపి ప్రకారం బిజినెస్ ఉండాలా? సో ఎస్ఏపి బిజినెస్ ప్రకారం సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 30+ ఇండస్ట్రీస్కి బిజినెస్ ప్రకారమే సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది. సో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఆ బిజినెస్లో ఉండే ఏమైతే సినారియోస్ ఉంటాయో ఆ సినారియోస్ అన్నిటిని కూడా ఎస్ఏపిలో మనం చెయ్యొచ్చు అనమాట. సొల్యూషన్ ఇచ్చిందా అంటే ప్రతి బిజినెస్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ని ఈ సాఫ్ట్వేర్ అనేది ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా? సో అందుకే ఈ సాఫ్ట్వేర్ని కంపెనీస్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది. ఓకే, ఒకటి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్తో ఇంటిగ్రేట్, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేట్. అంటే ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు సడన్గా ఒక మేనేజ్మెంట్ ఉంది, నాకు సడన్గా ఎస్డి రిపోర్ట్స్ కావాలని టక్కున వచ్చేస్తున్నాయి, పీపీ రిపోర్ట్స్ కావాలి టక్కున వచ్చేస్తున్నాయి, ఎఫ్ఐ రిపోర్ట్స్ కావాలి టక్కున వచ్చేస్తున్నాయి. అంటే ఒక మేనేజ్మెంట్కి ఏం కావాలి ఫైనల్గా అల్టిమేట్గా? సో ఒక బిజినెస్ సంబంధించిన డేటా కావాలి. సో ఆ బిజినెస్ డేటాని వాడు రిపోర్ట్స్లో చూడాలనుకుంటాడు. ఇప్పుడు ఒక సీఈఓ ఉన్నాడు, కంపెనీకి స్టార్ట్ చేస్తున్నాడు, వాడికి ఏం కావాలి? వాడికి రిపోర్ట్సే కావాలి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏం చూస్తాడు? రిపోర్ట్సే చూస్తాడు. సో అంటే ఆ రిపోర్ట్స్ అనేది, ఆ కన్సాలిడేషన్ అనేది, ఆ రిపోర్ట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్లో.
అండ్ ఇంటిగ్రేషన్ అంటే ఒక మోడల్ ఇంకో మోడల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా మనకి రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబిలిటీ అవుతుందన్నమాట. పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా చాలా హ్యూజ్ ఉంటుందన్నమాట. అంత డేటాని సో ఈ సాఫ్ట్వేర్ అనేది మెయింటైన్ చేయగలుగుతుంది. అండ్ రిపోర్ట్స్ని మనం ఈజీగా జనరేట్ చేసుకోగలుగుతున్నాం, ఫుల్ చేసుకొని మేనేజ్మెంట్కి ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో ఇంత ఫేమస్ అవడానికి కారణం ఒకటి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంది. రెండోది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. అంటే ఒక బిజినెస్కి ఏం కావాలో అది సాఫ్ట్వేర్లో దొరుకుతుంది అనమాట, సింపుల్గా మాట్లాడుకుంటే. అలాగే ఈ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఉంది, అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది, మంచి డేటాబేస్ ఉంది ఈ సాఫ్ట్వేర్లో. ఓకే, సో అలాగే ఈ సాఫ్ట్వేర్లో మనం చూసుకున్నట్లయితే సో మనకి కస్టమర్ సపోర్ట్ ఉంది. ఓకే, వెంటనే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎస్ఏపీ వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అవుతారు డైరెక్ట్గా. సో కాబట్టి ఇంత మంచి అవకాశం అనేది ఈ సాఫ్ట్వేర్లో. అందుకే ఇది ఆటోమేటేషన్ అనమాట. ఇంకా మాట్లాడుకుంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఏఐతోనో మిషన్ లెర్నింగ్, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఆటోమేటేషన్ అనమాట ఈ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది ఆటోమేటేషన్ సాఫ్ట్వేర్ అంటే కంప్లీట్గా ఏఐతో కూడా ఈ సాఫ్ట్వేర్ ఇనిషియేషన్ ఉంది. సో అలాగే ఇది కంప్లీట్గా మనకి చూసుకున్నట్లయితే మిషన్ లెర్నింగ్ వీటితో కూడా అండ్ అదర్ ఇంటర్ఫేసెస్తో థర్డ్ పార్టీ టూల్స్తో మార్కెట్లో ఉన్న సో ఫేమస్ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, వాటితో కూడా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ సాఫ్ట్వేర్. అండ్ బిజినెస్ ప్రకారం ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకోవచ్చు. అందుకే ఈ సాఫ్ట్వేర్ని కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి రీజన్ ఇదే. ఓకేనా, గ్లోబల్ రీచ్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ చూసినట్లయితే గ్లోబల్ రీచ్, ఆటోమేటేషన్, రియల్ సైడ్ ఇన్సైట్స్ అంటే డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సాఫ్ట్వేర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మరి ఈఆర్పి అంటే ఏంటండి? సో మనకి ఈ అంటే ఎంటర్ప్రైజ్, ఆర్ అంటే రిసోర్స్, పి అంటే ప్లానింగ్, ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే మ్యాన్, మిషన్, పవర్. సో టైమ్, మనీ, మిషన్, మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్. ప్లానింగ్ అంటే సో దీన్నే మనం ప్లానింగ్ అంటారు. ఓకే, సో మనకి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని. సో మనకి ఈ ఈఆర్పి అనేది ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇది సింగిల్ ప్లేస్ అంటే సింగిల్ విండో ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనమాట. ఇది ఒక బిగ్ సాఫ్ట్వేర్. ఈఆర్పి అనేది చాలా బిగ్, అన్నిట్లో మన ఈఆర్పి అంటారు. ఓకే, సో అన్ని చిన్న చిన్న వాటిని అన్నింటిలో కూడా ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే దాంట్లో చాలా అంటే బిజినెస్ సూట్ ఉంటుంది. అంటే దాంట్లో పిఎల్ఎం ఉంటుంది, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్సిఎం ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం ఉంటుంది. ఓకే, అలాగే మనకి సిఆర్ఎం ఉంటుంది. ఇలా ఈఆర్పి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయితేనే అది ఒక పెద్ద ఈఆర్పి అవుతుంది. అంటే అది అన్ని ఏరియాస్లోనూ అది అన్ని ఏరియాస్కి అది బిజినెస్ అనేది హెల్ప్ అవ్వాలి ఈఆర్పి అనేది. ఓకేనా, సో మనకి ఒకే ప్లేస్ ద్వారా మనం సింగిల్ విండో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ఈఆర్పి. ఓకేనా, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. అండ్ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఇది మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్ కన్నా బెస్ట్ ఈఆర్పి అనమాట. సో బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది అనమాట ఈ మార్కెట్లో. ఇప్పుడు మనం చూద్దాం దీని గురించి. వాట్ ఈజ్ ఈఆర్పి? సో ఈఆర్పి అంటే ఏంటి? SAP ERP stands for Enterprise Resource Planning, a software system that helps business manage their core process. SAP is a company that develops ERP software. Okay, SAP ERP అంటే Enterprise Resource Planning అంట. It refers to centralized software system that helps business integrate and manage core business process across departments. SAP is ERP, one of the most widely used ERP system in the world. సో మోస్ట్ ఎఫిషియెంట్ డేటా యాక్యురసీ డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అనమాట. SAP ERPలో ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి, టెక్నికల్ మోడల్స్ ఉన్నాయి. మనకి ఈ ఈఆర్పిలో మనకి ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ మోడల్స్ కూడా ఉన్నాయండి మనకి.
ఓకే. సో ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి FICO, ఎస్ఏపి MM మాడ్యూల్, మెటల్ మేనేజ్మెంట్, దీన్నే మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. S4 హనాలో ఎస్ఏపి MM మాడ్యూల్ని ఏమంటారంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. సో అలాగే రేపు క్లాస్లో మనం ఎస్ఏపి MM అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రేపు కానీ ఎల్లుండి క్లాస్లో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ HCM, అలాగే SCM అంటే ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపి ఫంక్షనల్ మాడ్యూల్స్. అంటే కోడింగ్ అవసరం లేదు ఈ మాడ్యూల్స్ నేర్చుకోవడానికి. ఏమేమి మాడ్యూల్ నేర్చుకోవడానికి కోడింగ్ అవసరం లేదు. కోడింగ్స్ ప్రోగ్రామ్ ఏం అవసరం లేదు, జావా స్క్రిప్ట్స్ ఏం అవసరం లేదు. ఎస్ఏపి FICO, ఎస్ఏపి MM, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, SD ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, FSCM, ప్రాజెక్ట్ సిస్టమ్, PS ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ఉన్న ఫంక్షనల్ మాడ్యూల్స్ అండి. ఓకేనా. సో అలాగే మనకి ఎస్ఏపిలో ఉన్న టెక్నికల్ మాడ్యూల్స్ మనం చూసుకున్నట్లయితే ABAP, బేసిస్, సెక్యూరిటీ, సొల్యూషన్ మేనేజర్, క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ కూడా ఎస్ఏపిలో ఉన్న టెక్నికల్ మాడ్యూల్స్. అంటే ఈ మాడ్యూల్స్ నేర్చుకోవాలంటే కోడింగ్ రావాలి మీకు. చాలామంది తెలియక ఎవరో ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడని చెప్పి సో ఏమి కోడింగ్ లేని వాళ్ళు కూడా ఈ మాడ్యూల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట తెలియక. ఆ తర్వాత విషయం తెలుసుకొని బయటకు వచ్చేసి టైం వేస్ట్ చేసుకొని అన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే మనకి రిలవెంట్ మాడ్యూల్ ఏంటి అనేది మనం ఫస్ట్ పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పైన ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకోవడానికి మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కూడా. ఒక డిగ్రీ ఉంటే చాలు. ఈ మాడ్యూల్ నేర్చుకోవాలన్నా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాకపోతే దీనికి కోడింగ్ అవి తెలుసుంటే కొంచెం ఈజీ అవుతాయి. అర్థమైందా. సో ప్రోగ్రామింగ్, కోడింగ్, CC++, జావా, పైథాన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ కోసం డిజైన్ చేసుకున్న టెక్నికల్ మాడ్యూల్స్. ఇవే కాకుండా ఎస్ఏపి వాడు చాలా మాడ్యూల్స్ రిలీజ్ చేశాడు. ఓకే, ఇవన్నీ కూడా ఎస్ఏపి వాడు రిలీజ్ చేసిన మాడ్యూల్స్. ఇలా చాలా మాడ్యూల్స్ మనకి మార్కెట్లో వస్తున్నాయి. పేరు ఊరు లేని మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ మనం నేర్చుకుంటే అంత పెద్ద బెనిఫిట్ ఉంటుందా అంటే ఏదో సంవత్సరానికి 1-2 కాల్స్ వస్తాయి, ఉపయోగం ఏముందండి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి కంపల్సరీగా ఎప్పుడు మనకి జాబ్స్ ఉండే మాడ్యూల్స్ ఎస్ఏపి FICO, ఎస్ఏపి MM మాడ్యూల్ అంటే టాప్ డిమాండింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. సో మనకి సక్సెస్ ఫ్యాక్టర్, దీన్ని HR అంటారు. HR వాళ్ళు సక్సెస్ ఫ్యాక్టర్స్ అనమాట. SD మాడ్యూల్, PP మాడ్యూల్, ఓకే, అలాగే PS మాడ్యూల్. సో ఈ మాడ్యూల్స్కి ఎప్పుడు కూడా మనకి కాల్స్ ఉంటాయి, ఎప్పుడు కూడా కాల్స్ ఉంటాయి. ఎస్ఏపి FI, మెటల్ మేనేజ్మెంట్, సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటారు ఇది. అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, PP, అలాగే మనకి ప్రాజెక్ట్ సిస్టమ్. ఈ మాడ్యూల్లో ఎక్కువగా అంటే టాప్ మాడ్యూల్స్ అనమాట, టాప్ బెస్ట్ మాడ్యూల్స్ అనమాట ఎస్ఏపి ఫంక్షనల్ మాడ్యూల్స్లో. ఓకేనా. టెక్నికల్ మాడ్యూల్స్లో ABAP, బేసిస్, BW, ఇవి సెక్యూరిటీ, వీటిలో కూడా కాల్స్ ఉంటాయి. ఓకేనా. సో వీటిలో ఎప్పుడు కాల్స్ ఉంటే మనకు తెలియదు. ఓకేనా. సో కాబట్టి మనకి సో ఈ మాడ్యూల్స్లో కొన్ని కంపెనీస్ యూజ్ చేస్తే కొన్ని కంపెనీస్ యూజ్ చేయవు. ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు కంపెనీస్ సైజుని బట్టి. సో మనకి మార్కెట్లో చిన్న చిత్తగా కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసే కంపెనీస్, ERP సాఫ్ట్వేర్ని యూజ్ చేసే కంపెనీస్, S4 హనాని యూజ్ చేస్తున్నాయి పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి మార్కెట్లో. S4 హనా గురించి రేపటి క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్లో మనకి ఇంట్రడక్షన్ క్లాసు, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అలాగే N4 అంట, ఎపికర్ అంట, QAD, ఇవన్నీ కూడా మార్కెట్లో చిన్న స్మాల్ సైజ్, బిగ్ సైజ్ బిజినెస్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. సో అలాగే మనకి ఎస్ఏపిలో ERP ప్రోడక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి వర్షన్స్ ఉంటాయండి. ఎస్ఏపిలో మనకి వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనకి ECC అని ఉంటుంది. ECC అంటే ఓల్డ్ అనమాట. ఇది దగ్గర 25 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ECC 2026 కల్లా ECC ఎండ్ అయిపోతుంది. అంటే మనకి మొబైల్ ఫోన్స్లో 2G, 4G, 5G ఎలా అయితే ఉందో ఇప్పుడు 2G ఎండ్ అయిపోతుంది 2027లో. అంటే ఇంకా 2G ఇంకా సాఫ్ట్వేర్ ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్. సో అట్లాగే ఇది ECC సిస్టమ్ అనేది 2026. మనకి S4 హనానే ఇప్పుడు నేర్చుకోవాల్సింది మీరు. S4 హనాలోనే MM నేర్చుకోవాలి మీరు. S4 హనాలో MMని ఏమంటారంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ECCలో దీన్ని ఎస్ఏపి MM మాడ్యూల్ అంటే మెటల్ మేనేజ్మెంట్ అంటారనమాట. ఓకేనా. సో ఈ ERP అనేది మనకి ECC 6.0 అనేది లేటెస్ట్ మార్కెట్లో వచ్చిన అప్డేట్ అనమాట. అంటే ఏంటి, సో ఇప్పుడు ECCలోనే లేటెస్ట్ ఏంటి వర్షన్ అంటే ఇది EHP 8 ఎస్ఏపి ERP 6.0. ఈ వర్షన్ని కంపెనీస్ మార్కెట్లో రన్ అవుతుంది. ఓకే, కానీ ECC అనేది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. ECC అంటే ఓల్డ్ వర్షన్ గుర్తుపెట్టుకోండి.
2026 తర్వాత నో మోర్ ఈసీసీ అనమాట. మనం ఈసీసీకి S4 హనాకి మధ్య వచ్చే డిఫరెన్సెస్ కూడా మనం క్లాస్లో చెప్పుకుంటాం. సో S4 హనాలో మనకి ప్రోడక్ట్ వర్షన్స్, ఓకేనా, S4 హనా 2024 మార్కెట్లో వచ్చేస్తుంది. మన క్లాసెస్ అన్నీ కూడా S4 హనా 2022 సిస్టమ్ మీద చేస్తాం మొత్తం అంతా కూడా, ఓకేనా. సో S4 హనా 2022లో మనం చేస్తామండి S4 హనా ప్రొడక్ట్ సంబంధించిందంతా కూడా. సో సర్టిఫికేషన్ గైడెన్స్ చూసుకున్నట్లయితే ఫంక్షనల్, టెక్నికల్, క్లౌడ్ బేస్డ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనమాట, ఓకేనా. సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ అసోసియేట్ లెవెల్, స్పెషలిస్ట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, మొత్తం మనకి సర్టిఫికేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇవి అసోసియేట్ లెవెల్, స్పెషలిస్ట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్. సో ఇవి మనకి ఉన్న పాయింట్స్ అనమాట. అసోసియేట్ లెవెల్ అంటే సర్టిఫికేట్ అసోసియేట్ లెవెల్లో మనకి వెళ్ళొచ్చు, స్పెషలిస్ట్ లెవెల్లో అంటే అడ్వాన్స్డ్ యూజర్స్ వీళ్ళ కోసం, ప్రొఫెషనల్ లెవెల్లో వెళ్ళొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో అసోసియేట్ లెవెల్ సర్టిఫికేట్ SAP పార్ట్నర్స్ దగ్గర తీసుకొని ట్రైనింగ్ SAP పార్ట్నర్స్ దగ్గర మనకి 6 అటెంప్ట్స్ ఇస్తారనమాట. సర్టిఫికేట్ కావాలంటే 6 అటెంప్ట్స్ ఇస్తారు. ఈ 6 అటెంప్ట్స్లో మనం ఒక అటెంప్ట్ పాస్ అయితే చాలన్నమాట. సో ఈ సర్టిఫికేటు ఫ్రెషర్కి అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి అయితే 50,000 వరకు ఉంటుంది. ఫ్రెషర్కి అయితే 2.5 lakhs నుంచి 3 lakhs వరకు అవసరం లేదు, ఓకేనా. సో ఇప్పుడు మన ఇండియాలో సర్టిఫికేషన్ చూసి జాబ్స్ ఇచ్చేవాడు ఎవడో లేడు మార్కెట్లో, అర్థమైందా. సో SAPలో మనకి సర్టిఫికేషన్ చూసి జాబ్స్ ఇచ్చేవాడు ఎవడో లేడు ఇండియాలో. అదే అబ్రాడ్లో వెళ్తే మనకి సర్టిఫికేషన్కి వ్యాలిడ్ ఉంటుంది, కానీ ఇండియాలో ఈ సర్టిఫికేషన్ ఎవడో పట్టించుకోడు, ఓకేనా. సో అందుకే మనం ఫ్రెషర్స్కి ఏం చేద్దామంటే మనం కోర్స్ మన ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నట్టుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇద్దాం. సో ఎక్స్పీరియన్స్డ్ అయితే మీకు ఆల్రెడీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు SAPలో ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టుకుంటారు కాబట్టి అది సరిపోతుంది, ఓకేనా. సో ఎక్స్పీరియన్స్డ్కి సర్టిఫికేషన్ అవసరం లేదు, ఓకేనా. సో అది అంత మ్యాండేటరీ కూడా కాదు. సో ఇంటర్వ్యూకి వెళ్తే రేపొద్దున మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది టెస్ట్ చేస్తే మీకు జాబ్ ఇస్తారు. సర్టిఫికేట్ చూసి జాబ్ ఇవ్వడు. మీరు 4 లక్షల నుంచి కొనుక్కొని తెచ్చుకోండి సర్టిఫికేట్, 3 లక్షల నుంచి కొనుక్కొని తెచ్చుకోండి. సర్టిఫికేట్ని చూసి జాబ్ ఇచ్చేవాడు ఎవడో లేడు మార్కెట్లో, ఎందుకంటే డబ్బులు ఉంటే ప్రతి వాడు కూడా వెళ్తాడు జాబ్. కాబట్టి ఇక్కడ సర్టిఫికేషన్ కాదు, స్కిల్ చూసి జాబ్ వస్తుంది. కాబట్టి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, తీసుకొని వెళ్ళిపోండి. సో శాలరీ మనకి మార్కెట్లో ఈ SAP S4 హనా సాఫ్ట్వేర్ని చూస్ చేసుకోవడం వల్ల మార్కెట్లో మనకి ఎంత శాలరీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అలాగే ఇక్కడ మీకు సర్టిఫికేట్ సంబంధించిన గైడెన్స్ కూడా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ సర్టిఫికేషన్ సంబంధించిన గైడెన్స్ కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనమాట SAP సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చండి, ఓకేనా. ఇప్పుడు సర్టిఫికేట్ సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి సార్ అంటే ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తాను, ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే డైలీ రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం మీకు, ఓకే. క్లాస్ అయిపోయిన ఒక 10-15 minutesకి మీకు రికార్డ్ వీడియో చాట్లో పెట్టేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి రికార్డ్ వీడియోని. అంతేగాని ఈరోజు నేను రికార్డ్ వీడియో ఇస్తే మళ్ళీ రేపు సాయంత్రంకి ఎప్పుడుకో నేను నచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈరోజు మనకి ఇస్తే నెక్స్ట్ మార్నింగ్ అంటే ఈరోజు మీకు 7కి ఇస్తే నెక్స్ట్ మార్నింగ్ 11 కల్లా మీ ఆ రికార్డ్ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోవాలి మీ సిస్టంలో నుంచి, ఓకేనా. డౌన్లోడ్ చేయడానికి 5 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. మీరు ఆ టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లీస్ట్ ఎవరైనా క్లాసెస్కి అటెండ్ కాకపోతే అట్లీస్ట్ మొబైల్ ఫోన్ నుంచో లేకపోతే ల్యాప్టాప్ నుంచో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. అంతేగాని సో మీరు దాన్ని డౌన్లోడ్ చేయకుండా ఒక 3-4 రోజుల వరకు అట్లాగే పెట్టి 4వ రోజున డౌన్లోడ్ వీడియో పంపించండి అంటే వీ కెనాట్ సప్లై, ఎందుకంటే అంత స్టోరేజ్ కెపాసిటీ మా దగ్గర లేదు, ఓకే. సో కాబట్టి మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా, స్టోరేజ్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్ట్యా బేసిక్గా మనం మీకు వెంటనే రికార్డ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే శాలరీ ఆఫ్ SAP కన్సల్టెంట్ ఎంట్రీ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ మీకు 1 నుంచి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న 4 నుంచి 7 లక్షలు, 3 నుంచి 6 లక్షల ప్యాకేజ్ వరకు ఉంటుందన్నమాట. ఫ్రెషర్కి 2.5 నుంచి 5 lakhs వరకు అవకాశం ఉంటుంది. సో అలాగే మిడ్ లెవెల్ SAP కన్సల్టెంట్ అయితే మీరు 4 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్లయితే 8 నుంచి 15 లక్షల వరకు మీ శాలరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం ఏదో ఇక్కడ సోర్స్ కూడా ఇచ్చాం, ప్రతిదీ కూడా సోర్స్తో సహా ఇచ్చాం, ఓకేనా. సో మార్కెట్లో ఉన్న ఎంప్లాయీస్ శాలరీస్ బేస్ చేసుకొని సోర్స్తో సహా ఇచ్చడం జరిగింది. సో అలాగే సీనియర్ లెవెల్లో సో మీది 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 30 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 15 నుంచి 40 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు మీ లైఫ్ అంటే ఇంకొక 15 ఏళ్ళు మ్యాక్సిమం SAPలో పని చేసుకుంటే మీ శాలరీ ఎలా చూసుకున్నా 35 లక్షల నుంచి 60 లక్షల వరకు మీరు కెరియర్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అంటే రిటైర్మెంట్ తీసుకుంటారు 60 లక్షల మధ్యలో. ఎలా చూసుకున్నా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి 15 ఏళ్ళ మధ్యలో ఉంటాయి.
సో ఈ శాలరీ అనేది ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ శాలరీ ఇస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే, ఓకే, బేస్డ్ అపాన్ మాడ్యూల్ని బట్టి ఒక్కొక్క మాడ్యూల్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. రిక్వైర్మెంట్ని బట్టి, అలాగే మీకు అంతకుముందు ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఓకే, అలాగే మీరు ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ నచ్చి, అలాగే కొన్ని సిటీస్లో శాలరీస్ అనేది వేరియేషన్ ఉంటుంది. మనకి తక్కువ బెంగళూరులో శాలరీ వేరే ఉంటుంది, హైదరాబాద్లో శాలరీ వేరేస్ ఉంటాయి. సో అలాగే కంపెనీ సైజుని బట్టి, సో పెద్ద కంపెనీస్ ఒక శాలరీ ఇస్తే, చిన్న కంపెనీస్ ఒక శాలరీ ఇస్తారు. కాబట్టి ఎస్ఏపి శాలరీ అనేది కంపెనీ సైజుని బట్టి, లొకేషన్ బట్టి, మీ మాడ్యూల్ని బట్టి, సో అలాగే మీకున్న అర్లియర్ ఎక్స్పీరియన్స్ని బట్టి 40%, 50%, 60% అన్న దాని మీద మీ శాలరీ అనేది డిపెండెన్సీ ఉంటుంది. ఓకేనా? సో మరి ఎస్ఏపి సంబంధించి మనకి డెమో సెషన్ అనేది కంప్లీట్గా డెమో సెషన్, ఇది ఫ్రీ సెషన్ ఇది కంప్లీట్గా. సో కాబట్టి ఇది మనకి బ్రాంచెస్ మనకి హైదరాబాద్లో, నన్ను డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఆఫ్లైన్లో ఉంటాను నేను. సో ఎవరైనా నన్ను నుంచి మాట్లాడాలి, కలవాలి, డిస్కస్ చేయాలి, సో ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి అని అంటే డైరెక్ట్గా వచ్చి నన్ను హైదరాబాద్ మీరు ఈ సో మనకి రావచ్చు, ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ రావచ్చు అనమాట మాట్లాడటానికి. సో అలాగే బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే మనకి బెంగళూరులో కూడా మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గుంటూరులో కూడా ఇన్స్టిట్యూషన్ ఉంది, విజయవాడలో కూడా మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ లొకేషన్స్లోకి వచ్చి డైరెక్ట్గా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు నెట్ ఫెసిలిటీ ఉంది చదువుకోవడానికి, అలాగే సో మీకు క్యాబిన్ ఇస్తాము, నెట్ ఇస్తాము. సో మీకు చదువుకోవడానికి ఆహ్లాదకరమైన పీస్ఫుల్ ప్లేస్ ఉంది చక్కగా. సో ఈ అన్ని ప్లేసెస్ కూడా చక్కగా ఉంటాయి. సో మీకు చక్కటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసి, మీకు ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా సరే ఆఫ్లైన్లో వచ్చి చదువుకునే ఫెసిలిటీ, ఇంటి దగ్గర వర్కౌట్ కాకపోతే, ఇంటి దగ్గర ప్రాక్టీస్ కాకపోతే, సో ఏదో చేద్దామని కొంతమంది తపన ఉంటుంది. సో అవన్నీ ఇంట్లో ఏంటంటే ఏవో పనులు చెప్తూ ఉంటారు, అవన్నీ ఎందుకులే అని చెప్పి మనం ఆఫీస్కి వెళ్ళిపోతే పోద్ది అని చెప్పి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. మనం ఇచ్చే బెనిఫిట్స్ ఇవి. ఓకేనా? సో అలాగే ఒక్కోసారి కొన్ని రీజన్స్ మూలంగా స్టూడెంట్స్ మరి స్టక్ అవుతూ ఉంటారు. సో మ్యారేజ్ సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో లేకపోతే వైఫ్, లేకపోతే సిస్టర్ మ్యారేజో, బ్రదర్ మ్యారేజో, లేకపోతే పర్సనల్ రీజన్స్, ఇంకో రీజన్స్లో మధ్యలో ఒక 10 days క్లాసెస్ మిస్ అవ్వడము, ఒక 5 days క్లాసెస్ మిస్ అవ్వడం, ఆ తర్వాత చెప్తే అర్థం కాకపోవడం, ఇలాంటివి ఉంటాయి. సో ఇది రెగ్యులర్ కోర్స్. ఇది రెగ్యులర్ కోర్స్ అంటే ఎవ్రీ డే రెగ్యులర్గా మనం క్లాసెస్లో ఏమైతే చెప్తామో అది కంప్లీట్ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ని ఒక 4 రోజుల తర్వాత చూసుకుంటాను, 5 రోజుల తర్వాత చూసుకుంటాను అని అనుకుంటే ఈ కోర్స్ మీకు సెట్ అవ్వదు అనమాట. ఎస్ఏపి అనేది ఎప్పుడు కూడా డెడికేటెడ్ అయి ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను డెడికేటెడ్, కంప్లీట్గా ఎస్ఏపి పాయింట్ ఆఫ్ డెడికేటెడ్, పొద్దున్న సాయంత్రం దీని మీదే కూర్చుంటాం. సో అదే మైండ్ సెట్ ఉండాలి. అంతేగాని సో టైంపాస్ కింద, లేకపోతే గంట చదువుకుందాం, 2 గంటలు చదువుకుంటే చాలు అని చెప్పి ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లాగా 1-2 గంటలు చదువుకున్నా మీ పని మీద చూసుకుంటారంటే ఈ కోర్స్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఈ కోర్స్ ఏంటంటే మీకు డెడికేటెడ్గా ఉండాలి, అంత టైం స్పెండ్ చేయాలి. దానికి ఎంత టైం ఇస్తే నీకు అంత శాలరీ ఇస్తుంది. అందులో ఎటువంటి డౌటే లేదు. మీరు ఇందులో ఎంత శాలరీ కావాలంటే అంత శాలరీ వస్తుందండి, అందులో డౌటే లేదు. శాలరీ కావాల్సినంత శాలరీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్, అసలు లేకుండా ఉండదు. ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువే రాదు. నేను మినిమం చెప్తున్నా, యావరేజ్ ప్యాకేజ్ చెప్తున్నా. బట్ సో మీరు కనుక దీని మీద ఎంత టైం పెట్టుకుంటే, ఎంత టైం ఇస్తే అంత టైంకి మీకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది, రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి దీనికి ఎంత టైంని ఇవ్వాలి అనేది మీరు చూస్ చేసుకోండి. ఒక 3 నెలలు 4 నెలలు మంది కాదు అనుకుంటే మీకు ఆ ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అనుకుంటే లేదు. ఓకే, కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ఎస్ఏపి ఎండ్ యూజర్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు జాబ్స్కి, అలాగే ఒకటి ఎస్ఏపి కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎండ్ యూజర్ జాబ్స్ ఉన్నాయి, ఇందులో కన్సల్టెంట్ జాబ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏదో ఒక జాబ్ కావాలరా అనుకుంటే ఎండ్ యూజర్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కన్సల్టెంట్లో జాబ్ కావాలి అనుకుంటే నెక్స్ట్ 4-5 నెలల్లో మీ చేతిలో జాబ్ ఉంటుంది, గట్టిగా ప్రిపేర్ అయితే, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? సో కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చెప్పుకునే క్వశ్చన్స్, మెటీరియల్స్ అవన్నీ కూడా మీకు ఇస్తాము. అవన్నీ కూడా మీకు వర్క్ని తగ్గించి ఇంటర్వ్యూలో అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేలాగా నా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన కంటెంట్ మనం క్లాస్లో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు టైమింగ్ వచ్చేటప్పటికి క్లాస్ టైమింగ్ మనకి ఇదే టైమింగ్ అండి. సో మనకి క్లాస్ టైమింగ్ ఇదే.
సో ఈ టైమింగ్లోనే మనకి క్లాస్ ఉంటుంది 7:10కి రేపటి నుంచి 7:10కి రండి. ఈరోజు డెమో క్లాస్ కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చేస్తాం. 7 కల్లా మీరు ఉండండి. 7:10కి అలా స్టార్ట్ అవుతుంది. 7 కల్లా జాయిన్ అయిపోండి. 7:10 అలా స్టార్ట్ అవుతుంది క్లాసెస్. ఇక మనకి క్లాస్ అయిపోయిన తర్వాత మనకి వేరే బ్యాచెస్ ఉంటాయి మాకు. సో కాబట్టి మీకు ఇచ్చిన టైమింగ్ ఓన్లీ 45 మినిట్స్ డ్యూరేషన్, 3 మంత్స్. ఓకేనా, 3 మంత్స్ 45 మినిట్స్ డ్యూరేషన్ చాలు. మీరు చదవాల్సింది ఈ 45 మినిట్స్ డ్యూరేషన్ ఏమైతే చెప్తానో అవి చూసుకోండి చాలు, ఎక్కువ వద్దు. ఓకే, ఒక 3 గంటలు నుంచి 4 గంటలు టైం స్పెండ్ చేస్తే మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో జస్ట్ 4 మంత్స్లో జాబ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటర్వ్యూలో అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేలా నేను చేస్తాను. నేను చెప్పేది మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా, నేను ఇచ్చే మెటీరియల్స్, నేను చెప్పే కంటెంట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అయితేనే జాబ్ వస్తుంది మంచిగా. ఓకేనా, సో ఆ ప్యాకేజ్ వస్తుంది. రిస్క్ తీసుకుంటే రిటర్న్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి కోర్స్ అంటేనే రిస్క్ కోర్స్. అంటే నాట్ ఓన్లీ ఎస్ఐపి, ఐటీ అంటేనే రిస్క్ ఉంటుంది. ఐటీలో ఏ కోర్స్ తీసుకున్నా రిస్క్ ఉంటుంది. ఒక్కో దాంట్లో కోడింగ్ ఉంటుంది, అసాధ్యం కాదు. ఒక దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనకు అసలు సెట్టే కాదు. సో మరి ఐటీ ఫీల్డ్ మరి చూస్ చేసుకుంటే దానికి తగ్గట్టు మనం ఉండాలి. అంతేగాని మనం అంతకుముందు ఏదో డిగ్రీ చదివినట్టుగా లాస్ట్లో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక 15 రోజులు 20 రోజుల్లో ఫ్యాన్ కింద బుక్ పెట్టినట్టుగా ఉండకూడదు. ఓకే, డైలీ డే టు డే మనం చెప్పుకునే క్లాసెస్ ఏమైతే ఉంటాయో డైలీ డే టు డే 100% మనం ప్రిపేర్ అవ్వకుండా రావాలి. అండ్ దీనికి ఒక డిసిప్లైన్ అవసరం. ఎస్ఐపి కోర్స్ అంటేనే డిసిప్లైన్ ఉండాలి, ప్రాపర్ డిసిప్లైన్. ఓకే, ఆ డిసిప్లైన్ మీరు ఐటీలోకి స్విచ్ అవుతున్నారు. రేపు పొద్దున మీరు ఐటీలో పర్సన్స్ ఎలా ఉంటారో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని ఇక్కడ నుంచే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో అండ్ దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనం అయితే ఇస్తాం, చార్ట్లో ఇస్తాము. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లాస్లో చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని సో నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేయాలి. ఫస్ట్లో ఎంతైతే యాక్టివ్గా ఉన్నారో చివరి క్లాస్ వరకు అంతే యాక్టివ్గా ఉండాలి. అండ్ ఏ రోజు ఇచ్చిన వర్క్ని ఆ రోజున మీరు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. ఇది ఈరోజు సెషన్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ S4 HANA గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో అలాగే అడ్మిన్స్ డీటెయిల్స్ పంపిస్తున్నాను మీకు. చార్ట్లో అడ్మిన్స్ డీటెయిల్స్ పెడతాము ఇప్పుడు. సో అడ్మిన్స్తో కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ అడ్మిన్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చేశారు. ఓకే, సో అడ్మిన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఇక్కడ అడ్మిన్ డీటెయిల్స్ ఇచ్చారు. చార్ట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండి, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమేమి దీనికి ఈ నెంబర్స్ తప్పిస్తే వేరే అదర్ నెంబర్స్కి పేమెంట్లు చేయకండి. ఎవరు కూడా అడ్మిన్స్ కాకుండా ఎవరిని పడితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు మనీ వేస్ట్. ఎవరైనా గ్రూప్లో ఏంటంటే ఫ్రాడ్ స్టార్స్ ఉంటారు, కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. ఫ్రాడ్ స్టార్స్ వాళ్ళు ఏంటంటే తెలివిగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే అన్నారనుకోండి, వాళ్ళు చేస్తారనుకోండి నేనే అడ్మిన్ అని ఇబ్బంది పడతారు. అందుకే నేను ఏమైతే ఇక్కడ నెంబర్స్ ఇచ్చానో ఆ నెంబర్స్ తప్పిస్తే వేరే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వద్దు. వాళ్ళని అసలు అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా. ఓకేనా, సో కాబట్టి కాదర్ సార్ని, బాబ్జీ సార్ని మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, వేరే అదర్ పీపుల్తో కాంటాక్ట్ వద్దు. ఓకే, అండ్ వాళ్ళు ఏదైతే మీకు ఇక్కడ సజెస్ట్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్కి మాత్రమే మీరు ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. అంతేగాని అదర్ ఫోన్ నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే అసలు చేయకండి. వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేశారో అవి తప్పిస్తే వేరే నెంబర్స్కి ఫోన్పే చేయడం, గూగుల్ పే చేయడం లాంటివి చేయకండి. సో మీ మనీ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో నేను ఏమైతే ఇక్కడ చార్ట్లో పెట్టానో ఆ నెంబర్స్ తప్పిస్తే వేరే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు మనకి వచ్చే డెమో క్లాసు వాట్ ఈజ్ ఎస్ఏపి బేసిక్ క్లాస్. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ క్లాసు, దీనికి ఎటువంటి అర్లియర్ ఎస్ఏపి అవసరం లేదండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ ఆల్. Okay, thank you, sir.